ప్రైజ్ దలండి అందరికీ. ఆదికాండం 33వ అధ్యాయం 14వ వచనంలో, నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలిదిని, ఈ పిల్లలు నడవగలిగిన కొలిదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదను అని వ్రాయబడి ఉందండి. మందల గురించి, పిల్లల గురించి యాకోబుకి ఎంత శ్రద్ధ, ఎంత అపేక్ష, వాటి క్షేమాన్ని గురించిన అతని శ్రద్ధను మనకి తెలిసేలా ఎంత చక్కగా వ్రాయబడిన ఈ మాటలు. ఒక్కరోజు కూడా వాటిని వడిగా తోలుకుపోవడానికి అతనికి మనసొప్పటం లేదు. బలవంతుడైన ఏసావు వెళ్ళినంత వేగంగా తన మందల్ని తోలడం ఇష్టం లేదు. ఆ మంద ఎంత వేగంగా వెళ్ళగలదో అంతకంటే వేగంగా, ఎక్కువ వడిగా తోలకూడదు. ఒక రోజులో అవి ఎంత దూరం ప్రయాణం చేయగలవో అతనికి తెలుసు. ఎంత వేగంగా తోలాలన్నది దీన్ని బట్టి అతను నిర్ణయించాడు. అదే అరణ్య ప్రదేశాల్లో కొన్ని సంవత్సరాల క్రితం అతడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత, ప్రయాణంలోని కష్టసుఖాలు, దూర భారాలు అతనికి తెలుసు. అందుకే నేను మెల్లగా నడిపించుకొని వస్తాను అంటున్నాడు. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. ఇంతకు ముందు మనం ఈ దారిలో వెళ్ళలేదు, కానీ మన ప్రభువైన యేసు వెళ్ళాడు. మనకైతే ఆ దారి తెలియదు, కానీ ఆయనకైతే వ్యక్తిగతమైన అనుభవం మూలంగా దారి అంతా తెలుసు. కాళ్ళు లాగేసే పల్లాలు, ఎదురు దెబ్బలు తగిలే కోసురాళ్ళు, నీడ అన్నది లేకుండా మైలు తరబడి ఎండలో మనం అలసిపోయే ఎడారి దారులు, దారికడ్డంగా సడులు తిరుగుతూ ఉరకలేసే ప్రవాహాలు, వీటన్నిటి మీదుగా యేసుప్రభు ఇంతకుముందు నడిచాడు. ఈ దారిలో, ఈ ప్రయాణాలతో ఆయన శ్రమపడి ఉన్నాడు. ఆయన మీదుగా ఎన్నో జలాలు ప్రవహించాయి. ఆయన ప్రేమ దాహం మాత్రం తీరలేదు. ఆయన అనుభవించిన శ్రమల వల్ల సరైన మార్గదర్శిగా మనం అంగీకరించడానికి ఆయన యోగ్యుడు. మనం నిర్మితమైన రీతి ఆయనకి తెలుసు. మనం మట్టితో చేయబడ్డామని ఆయనకి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. మనల్ని ఆయన మెల్లగా నడిపిస్తున్నాడా లేదా అని ఎప్పుడన్నా అనుమానం వస్తే ఈ సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఎప్పుడు గుర్తుంటుంది. నీ పాదం వెయ్యగల అడుగుల కంటే ఒక్క అడుగు కూడా ఎక్కువ వేయించడాయన. తర్వాత అడుగు వేయగలనా లేదా అని నీకు సందేహం కలిగితే కలగనియ్యి. ఆయనకు తెలుసు ఆ అడుగు వేయడానికి బలాన్ని ఇవ్వాలా లేక అక్కడితో ఆపి విశ్రాంతినివ్వాలా ఆయనకు మాత్రమే తెలుసు. లేపచ్చిక మైదానాల్లో నా ప్రభు నడిపిస్తాడు. పచ్చదనం కోల్పోయిన తావుల్లో కరుణ కవోస్క దృక్కలాతో నడిపిస్తాడు నా దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.